వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. ప్రపంచంలోనే అత్యంత విలువైన, ప్రపంచాన్ని సమ్మోహపరిచే శక్తి కలిగిన కోహినూర్ మళ్ళీ భారత్కు రాబోతుందా? భారతదేశం దీనిపైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. అనేక ప్రయత్నాల్లో కోహినూర్ని మళ్ళీ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఒక కొత్త స్వరం దీనికి యాడ్ అయింది. న్యూయార్క్ మేయర్గా ఉన్నటువంటి భారతీయ మూలాలు కలిగిన మమ్దాని భారత్కి కోహినూర్ని తిరిగి ఇచ్చేయాలని బ్రిటన్ని కోరతాను, అది కూడా కింగ్ చార్లెస్తో వ్యక్తిగత సమావేశం జరిగినప్పుడు అని వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారింది. అసలు ఏం జరిగింది, ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మమ్దాని అందరికీ తెలిసినటువంటిదే. కింగ్ చార్లెస్ ప్రస్తుతం యుఎస్ టూర్లో ఉన్నారు. మమ్దాని జొహ్రాన్ మమ్దాని, ఈయన భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి. న్యూయార్క్ మేయర్గా ఇటీవలే ఎన్నికయ్యారు. సో న్యూయార్క్ పర్యటన కోసం వచ్చినటువంటి ప్రిన్స్ చార్లెస్ ఒకప్పుడు, ఇప్పుడు కింగ్ చార్లెస్. ఆయన ఎందుకంటే ఎలిజబెత్ రాణి మరణానంతరం సింహాసనానికి వారసుడిగా ఆయనే వచ్చారు. సో ఆ క్రమంలో చార్లెస్తో ఒక సమావేశం జరిగింది. 9/11 అటాక్స్ జరిగినటువంటి స్మారకాన్ని కింగ్ చార్లెస్ సందర్శించారు. ఈ తర్వాత మమ్దాని మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక అఫీషియల్ ప్రోగ్రామ్. ఈ అఫీషియల్ ప్రోగ్రాంలో భాగంగా మాత్రమే కింగ్ చార్లెస్ని కలిసాం కాబట్టి అఫీషియల్ కార్యక్రమాలు ఎలాగో అఫీషియల్గా ఉంటాయి. ఒకవేళ వ్యక్తిగతంగా కలిసేటువంటి అవకాశం వస్తే మమ్దాని చెప్పినటువంటి వ్యాఖ్య ఏంటంటే, భారత్కి తిరిగి ఈ కార్యక్రమంలో ఇలాంటి అధికారిక కార్యక్రమాల్లో కాకుండా కింగ్ చార్లెస్ 3ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడే అవకాశం వస్తే కోహినూర్ని భారత్కి తిరిగి ఇచ్చేయాలని కోరతాను అని కామెంట్ చేశారు. దీనిపైన ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కొన్ని ఆసక్తి కథనాలని ప్రచురిస్తుంది. అసలు కోహినూర్ చరిత్ర గురించి కూడా మాట్లాడుతుంది. భారతదేశం నుంచి, వాస్తవానికి భారతదేశం నుంచి 1849లో, అంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ 1857 1857లో జరిగింది. దానికంటే దాదాపు 8 సంవత్సరాల ముందరే కోహినూర్ని బ్రిటిష్ రాజసింహాసనం వశపరుచుకుంది. అప్పటి నుంచి ఈ 108 క్యారెట్ల దగదగల కోహినూర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి ఉంది. అసలు కోహినూర్ చరిత్ర ఏంటి, అది కూడా ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుతం అది లండన్ బకింగ్హామ్ ప్యాలెస్లో ఉంది. కోహినూర్ హిస్టరీని చూస్తే జర్నీ ఆఫ్ కోహినూర్, ఏ క్రోనాలజీ టు ద బ్రిటిష్ క్రౌన్. ఈ హిస్టరీని ఒకసారి సింపుల్గా మనం చూస్తే తెలుగు నేలకి కోహినూర్కి అవినాభావ సంబంధం ఉంది. వాస్తవానికి గోల్కొండ నవాబులు, అంటే మైండ్ ఫ్రమ్ గోల్కొండ మైన్స్, లైక్లీ కొల్లూరు అనే చోట దొరికింది ఈ డైమండ్. కొల్లూరు అనేది ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి ఒక గ్రామం. అక్కడ గోల్డ్ మైనింగ్, డైమండ్ మైనింగ్, ప్రధానంగా డైమండ్ మైనింగ్ పెద్ద ఎత్తున జరిగింది. చరిత్రలో అత్యంత గొప్ప డైమండ్స్గా చెప్పేటువంటి టాప్ 5 డైమండ్స్లో దాదాపు 3, 4 గుంటూరులో ఉన్నటువంటి కొల్లూరు మైన్స్ నుంచి బయటకు వచ్చినాయి. కోహినూర్ డైమండ్ అందులో ఒకటి. అలానే హోప్ డైమండ్, రిజెన్స్ డైమండ్, ఇవన్నీ కూడా ఫ్రెంచ్ సింహాసనం దగ్గర రిజెన్స్ డైమండ్ ఉంది. హోప్ డైమండ్ అమెరికాలో ఉంది, అంటే అమెరికాలో నేషనల్ మ్యూజియంలో ఉంది అది. సో అట్లాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చినవే. అప్పుడు గోల్కొండ నవాబులు ఈ ప్రాంతం మొత్తాన్ని పరిపాలించారనమాట. అక్కడ దొరికింది హెల్డ్ బై కాకతీయ డైనాసిటీ, అంటే కాకతీయ రాజులు ఉన్న సందర్భంలో దొరికింది. తర్వాత గోల్కొండ నవాబులు వశమైందనమాట. మెన్షన్డ్ ద డైమండ్ ఆఫ్ బాబర్ అని చెప్పని అంటారు. ఎందుకంటే ఫస్ట్ పానిపట్ యుద్ధం జరిగిన తర్వాత బాబర్ ఈ యుద్ధం గెలిచి ఢిల్లీ సుల్తాన్గా ఆవిర్భవించిన తర్వాత కోహినూర్ డైమండ్ని వశపరుచుకున్నారు అనమాట. 200 సంవత్సరాల పాటు మొఘల్ చరిత్రలో, మొఘల్ ఆస్తిలోనే భాగమైందనమాట. 1526 నుంచి 1739 వరకు స్టేజ్ 2 కింద మనం చూస్తే మొఘల్ పొజిషన్లో ఉంది. సీడెడ్ బాబర్ ఆఫ్టర్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, పార్ట్ ఆఫ్ మొఘల్ ట్రెజరీ ఫర్ 200 years, అడోర్న్డ్ ద పీకాక్ థ్రోన్ క్రియేటెడ్ బై షాజహాన్ తయారు చేసినటువంటి నెమలి సింహాసనంలో ఈ క్రౌన్, ఈ వజ్రాన్ని, కోహినూర్ వజ్రాన్ని ఉంచారనమాట. ఆ తర్వాత జరిగినటువంటి చరిత్రలో 1739 1813 మధ్యలో పర్షియన్, ఆఫ్ఘన్ కాంకెస్ట్లు, అంటే ఆ యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల సమయంలో చాలామంది, అంటే నాదిర్ షా లాంటి వాళ్ళు దీన్ని ఎత్తుకుపోవడం జరిగింది. నాదిర్ షానే కోహినూర్ అనేటువంటి పేరు, మౌంటైన్ ఆఫ్ లైట్ అనేటువంటి పేరు పెట్టారు. తర్వాత దురానీ ఎంపైర్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి దురానీ సామ్రాజ్యంలో వాళ్ళు వశపరుచుకున్నారు. అహ్మద్ షా దురానీ, తర్వాత షా షుజా దురానీ, వీళ్ళ కంట్రోల్లో ఉంది. ఆ తర్వాత సిక్ సామ్రాజ్యం మొదలైంది. 1813 నుంచి 1849 వరకు సిక్ సామ్రాజ్యంలో భాగమైంది. సరెండర్ టు మహారాజా రంజిత్ సింగ్, షా షూజీ దురానీ మహారాజా రంజిత్ సింగ్ లొంగిపోయి కోహినూర్ డైమండ్ని అప్పగించారనమాట. అయితే
రంజిత్ సింగ్ వారసుడుగా ఉన్నటువంటి దులీప్ సింగ్ చాలా చిన్న వయసులో అనమాట. ఆయన ఎంత వయసులో ఉన్నట్టు చూడండి, ఇక్కడ చూస్తే మనకు అర్థమైంది. 1849లో దులీప్ సింగ్ దగ్గర తీసుకునేటువంటి సమయంలో ఆయన 13 ఏళ్ల బాలుడు అనమాట. అతని దగ్గర 11 ఏళ్ల బాలుడు అనమాట. ఫాలోయింగ్ ద సెకండ్ ఆంగ్లో సిక్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అనెక్స్డ్ పంజాబ్. ఆంగ్లో సిక్ వార్ జరిగిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ని గెలుచుకున్నాక 11 ఏళ్ల మహారాజా దులీప్ సింగ్ దగ్గర నుంచి ఒక కండిషన్ పెట్టారు. వీళ్ళ ఒప్పందం, యుద్ధ విరమణ ఒప్పందంలోనే కీ పార్ట్ అనమాట. ఆర్టికల్ 3, ద జమ్ కాల్డ్ కోహినూర్ షాల్ బి సరెండర్ టు ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్. ఆ రోజు వశపరుచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 11 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి ఎత్తుకుపోయినటువంటి కోహినూర్ డైమండ్ ఇప్పటి వరకు దాదాపు 170 సంవత్సరాలు పైగా నడుస్తున్నటువంటి చరిత్ర అనమాట ఇది. ఈ 170 సంవత్సరాల నుంచి కూడా బ్రిటిష్ సింహాసనంలో, బ్రిటిష్ రాజ్య సంపదలో భాగంగా కోహినూర్ డైమండ్ ఉండిపోయింది. అది అప్పుడు క్వీన్ విక్టోరియాకి ప్రజెంట్ చేశారనమాట. 1850 ఆన్వర్డ్స్ ప్రజెంట్ ద బ్రిటిష్ క్రౌన్ ప్రజెంట్ డే. ఇది క్వీన్ విక్టోరియాకి ఇచ్చారు. ఓల్డ్ డైమండ్ చూస్తే కనుక 1852లో 186 క్యారెట్స్ ఉండేది. దాన్ని కాస్త సానపట్టి 108 క్యారెట్లుగా మలిచారు. మరింత దగదగలు వచ్చే విధంగా దాన్ని మార్చారనమాట. సో ఇప్పుడు ఒకసారి చూస్తే అనమాట ఈ క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్ వరకు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మహారాణులు అందరి సింహాసనంలో కూడా కోహినూర్ దాదాగలాడుతూ ఉంది. ప్రజెంట్ దీన్ని ఎక్కడ డిస్ప్లే చేస్తారంటే టవర్ ఆఫ్ లండన్, జ్యువెల్ హౌస్ అనమాట. ఇది రాజ సంపదకు సంబంధించినటువంటి జ్యువెల్ హౌస్లో, టవర్ ఆఫ్ లండన్లో పొందుపరుస్తున్నారు. సో ఇందుకనే దీని గురించి భారతదేశం అనేక సార్లు చర్చలు జరిపేటువంటి ప్రయత్నం చేసింది. దౌత్య మార్గాల ద్వారా బ్రిటన్ నుంచి కోహినూర్ని వెనక్కి రప్పించాలని చెప్పని భావించింది. కానీ ఏ రోజు బ్రిటన్ దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం న్యూయార్క్ మేయర్గా ఉన్నటువంటి జొహ్రాన్ మమ్దానీ చేసినటువంటి వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కోహినూరు భవిష్యత్తు, కోహినూరు భారత్కి అప్పగించాల్సినటువంటి ఆవశ్యకత పైన చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అమెరికా సహకారంతో బ్రిటన్ని ఒప్పించి దౌత్య మార్గాల ద్వారా కోహినూర్ని తిరిగి భారత్కు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా వేచి చూడాలి.